రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో కాలేజీల్లో కోర్సులు చదువుతున్న బీసీ విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలంటూ బీసీ విద్యార్థి విభాగం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో సదస్సులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీకి తరలివచ్చి వై వాంట్ స్కాలర్షిప్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ఇక విద్యార్థుల ఫీజులు స్కాలర్షిప్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడంపై తాను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ చేస్తున్నారు కానీ చదువుకునే విద్యార్థుల స్కాలర్షిప్లు అదేవిధంగా ఫీజులు ఎందుకు పూర్తిగా చెల్లిస్తలేరని ప్రశ్నించారు. ఇక ఈ కార్యక్రమంలో గుచ్చా కృష్ణ, నీలం వెంకటేష్, రామ్దేవ్ బాబా, గొరిగే మల్లేష్, గుచ్చా సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈ 10 నెలల కాలం లోపల ప్రభుత్వంగా ఎంతమంది ఖర్చు చేసిందో, ప్రభుత్వానికి బడ్జెట్ ఎంత వచ్చింది, దేని మీద ఖర్చు పెట్టిందో లెక్కలు చూపెట్టాలని అడుగుతున్నాను. కాబట్టి ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా, మీరు కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ అయితే పిల్లల స్కాలర్షిప్ బిల్లులు పాస్ కావాలి. లెక్కలు అడుగుతాం. అనేక 2-3 సార్లు ముఖ్యమంత్రిని కలిసి ఆయన అన్నాడు, ఫీజులు బాగా ఇచ్చేయండి, పిల్లలు చదువుకుంటున్నారు అనే స్కాలర్షిప్ బిల్లు అని అన్నారు. కానీ ఫైనాన్స్ అధికారులు ఉద్దేశపూర్వకంగా కమిషన్ తీసుకొని వాళ్ళంతా కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ చేస్తూ